6 దశాబ్దాల కలను నిజం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రాకతో రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. కర్ణాటకలో ప్రచారం ముగించుకుని మధ్యాహ్నం 3:30 గంటలకు రంగారెడ్డి జిల్లా హకీంపేటలో అడుగుపెట్టారు సోనియా. పొన్నాల, చిరంజీవి సహా ఇరు ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలతో కలిసి దిగ్విజయ్ సింగ్ ఆమెను సాదరంగా ఆహ్వానించారు. అక్కడి నుంచి స్పెషల్ చాపర్లో కరీంనగర్ సభకు వచ్చారు సోనియా. సోనియా సభతో కరీంనగర్లో ఉదయం నుంచే హడావుడి కనిపించింది. అంబేద్కర్ స్టేడియంలో సోనియా, రాహుల్ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. ఫ్రంట్ గ్యాలరీలోనే అమరవీరుల తల్లిదండ్రులకు స్థానం కల్పించారు. సోనియా రావడానికి ముందే కిక్కిరిసిన స్టేడియం ఒక్కసారిగా అధినేత్రి రాకతో హోరెత్తిపోయింది. నాయకులను పలకరిస్తూ వారి గౌరవం స్వీకరించారు సోనియా. అమరవీరుల కుటుంబీకులతో మాట్లాడారు. వేదికపైకి చేరుకున్న సోనియా ప్రజల హర్షాతిరేకాల మధ్య అభివాదం చేశారు. सोनिया गांधी जिंदाबाद सोनिया गांधी सोनिया गांधी जातीय कांग्रेस सोनिया गांधी పొన్నాల, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్ సహా ముఖ్య నేతలు సోనియాకు కండువా కప్పి ధన్యవాదాలు తెలిపారు. పొన్నం ప్రభాకర్ జై తెలంగాణ నినాదాలు చేశారు. రాజయ్య హావభావాలు కార్యకర్తలను ఆకట్టుకున్నాయి. సిరిసిల్ల రాజయ్య గారు, జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్ గారు, మెదక్ అవాంతరాలను అధిగమించి తెలంగాణ ఏర్పాటు చేసిన సోనియాకు కాంగ్రెస్ ను గెలిపించి విజయాన్ని కానుకగా ఇవ్వాలని నాయకులు పిలుపునిచ్చారు. తెలంగాణలో సామాజిక న్యాయం చెప్పి మనం చేశారు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తారని చెప్పి మనం చేశారు. టీఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబ పాలన కాదు, తెలంగాణలో ఏర్పడే కాంగ్రెస్ ప్రభుత్వంలో సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పే విషయం మేడం గారు మరోమారు మనం చేసిన విషయం మనం చేస్తూ, మరి సోనియా గాంధీ గారు కరీంనగర్లో వారిచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశానికి స్వాతంత్రం ఇచ్చింది కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్. భవిష్యత్తులో బంగారు తెలంగాణ నిర్మించడానికి కాంగ్రెస్ కు అవకాశం మాత్రమే ఉంది అని ఆ బంగారు బాటలో నిర్మించడానికి చేసే కార్యక్రమంలో మొదటిసారిగా వచ్చారు. వేదికపై ఉన్నంతసేపు ప్రజలకు అభివాదం చేస్తూనే కనిపించారు సోనియా. సోనియా స్పీచ్ వినేందుకు కార్యకర్తలు చాలా ఇంట్రెస్ట్ చూపించారు. కార్యకర్తలు కుర్చీలెక్కి మరీ ఆమె ప్రసంగం విన్నారు. మొత్తానికి సోనియా రాకతో కాంగ్రెస్ క్యాడర్ ఉప్పొంగిపోయింది. నాయకుల్లోనూ ఆత్మవిశ్వాసం, సంబరం వెల్లివిరిసింది. మానవతపు మొలక వెనువు బంగారు తల్లి.